ఉద్యోగులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికావంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంప్లాయీస్పై చిన్నచూపు తగదని ముఖ్యమంత్రికి హితవు పలుకుతున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఎంప్లాయీస్కు అండగా ఎంతకైనా సిద్ధమంటున్న శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ ఉద్యోగులను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటల పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఉద్యోగులకు కావాల్సిన ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించలేను అని చెప్పేసి నిన్న చేతులెత్తేసిన మాటల పట్ల మనతో మాట్లాడడానికి మాజీ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్, చెప్పండి, ఇవాళ ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన మాటలు ఎట్లా చూడొచ్చు? ఇక ముఖ్యమంత్రి ఏంటంటే ఇంకా చేతులు ఎత్తిలేసినట్టు అనిపిస్తుంది. ఇంకా అయిపోయి నాకు చేత కాదు, ఏమైనా చూసుకొని మీరు అయిపోయింది పోయి అన్ని ఇడిచిపెట్టినట్లుంది. ఒక బాధ్యత రహితంగా ఉంది, బాధ్యత గల వ్యక్తిగా లేదు. తెలంగాణను దిగజార్చే విధంగా ఉంది, తెలంగాణ ఉద్యోగులను అవమానపరిచే విధంగా ఉంది, తెలంగాణ ఉద్యోగులు బెదిరించేటట్లు ఉంది. మీరు సంగతి చూస్తానేటట్లు ఉంది. తప్పది. హామీలు ఇచ్చినప్పుడే చూసుకోవాలి. ఇవేం ఉద్యోగులు గొంతెమ్మ కోరికలని చెప్తున్నారు. ఎట్లా గొంతెమ్మ కోరికలండి? వాళ్ళకు రొటీన్గా డిఏ ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వం డిఏ రిలీజ్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలా? డిఏ ఇవ్వాల్సిందే. వాళ్ళు కూడబెట్టుకునే డబ్బులు, మీ దగ్గర కూడబెట్టుకునే డబ్బులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి అడగడము అది గొంతెమ్మ కోరికనా? డిఏ వేయడం గొంతెమ్మ కోరికనా? పిఆర్సీ అడగడం గొంతెమ్మ కోరికనా? రూల్స్ లోపడే కదా. పాత పెన్షన్ విధానం రద్దు చేస్తామన్నారు, మీరే అన్నారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం చేస్తామని, అది గొంతెమ్మ కోరికనా? మీరు ఇచ్చిన హామీలు అడుగుతూ ఉన్నారు. మీరు ఇచ్చేటప్పుడు, అధికారంలో వచ్చేటప్పుడు, సీట్లు ఎక్కేటప్పుడు అన్నీ అడిగినారు, అన్నీ చెప్పిండ్రు. ఇవాళ కొత్తవి ఇవ్వలేదు, రొటీన్గా వచ్చేటివి ఇస్తలేరు. మళ్ళీ వాళ్ళని బెదిరిస్తున్నారు. మా దగ్గర ఏం లేదు, మీరు ఇష్టం అని చెప్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళ సమస్యలు రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ ఇమ్మీడియట్ డబ్బులు ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇమ్మీడియట్ డబ్బులు ఇవ్వాలి, డిఏ విడుదల చేయాలి. పిఆర్సీ కమిషన్ వేసి ఇమ్మీడియట్గా పిఆర్సీకి సంబంధించినటువంటిది వాళ్ళకు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. టోటల్గా వాళ్ళ డిమాండ్లన్నీ న్యాయమైన డిమాండ్లే, ఆర్టిస్ట్ డిమాండ్ న్యాయమైన డిమాండే. వాళ్ళని వేధించి భయపెట్టిస్తామంటే మేము వాళ్ళ పక్షాన ఉంటాం. వాళ్ళని ఒక 20-30 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నడిపించినాం. వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తీర్చిదిద్దిన వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణ గల ఉద్యోగులుగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. మా వాళ్ళు ఏదో బెదిరించి వాళ్ళని భయపెట్టించి నోరు బంద్ చేయిస్తామంటే కాదు. అది ఖచ్చితంగా మేము వాళ్ళ పక్షాన ఉంటాం. అయితే స్వరాష్ట్రం కోసం ఆనాడు ఉద్యోగులు మీరంతా కూడా పెండౌన్ చేసిర్రు, ఏదైతే సాగరారం చేశారో, మిలియన్ మ్యాచ్ చేశారు. కానీ ఆనాడు రాని ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. స్వరాష్ట్రం కోసం ఏమాత్రం ఆకాంక్షలు కావచ్చు, ఆ అస్తిత్వం తెలియని వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల తెలంగాణ సాధించిన మీ ఉద్యోగ సంఘాలను ఈ విధంగా అనడం అంటే తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత అనుకోవచ్చు? ఏముంటుంది? తెలంగాణ గురించి ఉద్యోగుల మాదిరిగా ఎవరికైనా కొట్లాడితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం గురించి జైలుకు పోతే తెలుస్తుంది. తెలంగాణలో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కావాలని త్యాగాలు చేసి తెలుస్తుంది. లట్టుకుని వచ్చిన తర్వాత ఎవరికి ప్రభుత్వంలో చాలామంది చూస్తూ ఉన్నాం. ఎట్లా తెలుస్తుంది చెప్పు? కావడి మోసినోనికి కావడి బరువు తెలుస్తుంది, మోయినోనికి ఏం తెలుస్తుంది చెప్పు? తెలియదు కదా. కనుక బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైన అంశం ఇది. ఉద్యోగుల సమస్యలు న్యాయమైనట్టు ఆర్టీసీ కావచ్చు, అందరు ఉద్యోగులు ఆ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. లేకపోతే మాత్రం వాళ్ళ పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం. అయితే మీరు మంత్రిగా ఉన్న సమయంలో అనేక ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించారు. ఉద్యోగులకు అనేక సమస్యలుగా నేరుగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి పరిష్కారం చేశారు, ఆ దిశగా అడుగులు వేశారు. కానీ వాళ్ళ ఆ సమన్వయం చేయడం కావచ్చు, మధ్యవర్తిత్వం వహించడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో లేకపోవడమే దీనికి సమస్య అంటారా? అట్లేం లేదు. అక్కడ ఒక కోఆర్డినేషన్ అనేది లేదు. అరే ఉద్యోగులు కదా, వీళ్ళు తెలంగాణ సాధనలో వీళ్ళు ప్రథమ భాగం ఉన్నారని గుర్తించేవాళ్ళు లేరు ఉద్యోగులని. ప్లస్ అసలు ఉద్యోగులు అంటే చిన్న చూపు అయినది అక్కడ. ఏనాడు కేసీఆర్ గారు ఉద్యోగులని అవమానపరిచేటట్లు, బెదిరించేటట్టు చేయలే. ఊడ్చేటోళ్ళని కూడా సపాయన్నా సలాం అన్నా అన్నాడు. మన అటెండర్ని కూడా అరే మా తమ్ముడు రా అని చెప్పి దగ్గర పిలుచుకున్నాడు. అటెండర్ను అధికారిని ఒకేలాగా చూసిండు. చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. వెట్టి చాకరీ చేసిన హోంగార్డులను అత్యధిక జీతభత్యాలు ఇచ్చిండు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ ఇచ్చిండు. పర్మనెంట్ చేద్దాం అనుకుంటే కోర్టుకు పోతే వాళ్ళకు సరే అంతవరకు వాళ్ళలాగా ఈక్వల్గా మీకు కావాలని చెప్పి చేసిండు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు. కానీ ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఇప్పుడు తెలంగాణ అవమానపరిచేటట్లు, తెలంగాణ ఇజ్జత్ తీసేటట్టు మాట్లాడడం చాలా బాధాకరం. ఇవాళ ప్రధానంగా ఉద్యోగ సంఘాల విషయంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా ఈ విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీగా మీరు ఒక ఉద్యమకారునిగా ఏ విధంగా ఉండబోతున్నారు, ఉద్యోగులకు ఏ విధంగా మీరు అండగా ఉండబోతున్నారు?
ఎవరిని ఏం చేసినా భరిస్తాం, కానీ తెలంగాణ అవమాన పరిస్థితి భరించాం, తెలంగాణ ఉద్యమకాల అవమాన పరిస్థితి భరించాం, తెలంగాణ ఉద్యోగుల అవమాన పరిస్థితి మేము భరించాం. తెలంగాణ ఎవరినో కొందరిని పెట్టుకొని వాళ్ళు ఏదో ఏం సమస్యలు లేవనేటట్లు చీల్చి వాళ్ళతో మాట్లాడించినంత మాత్రం కాదు. మేము ప్రజల పక్షాన ఉంటాం, తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఉంటాం. వాళ్ళకి ఏ జరిగితే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకున్నా మేము ఊరుకోము. ఇవాళ ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పోతున్నారు. వారికి ఇప్పటికీ కూడా చర్చల విలువని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని కూడా బెదిరించి అనుకోవచ్చా? ఎస్మా కూడా ప్రయోగిస్తామని చెప్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన ఏ విధంగా ఉండబోతుంది? ఆర్టీసీ వాళ్ళు ఎవడు భయపడే వాళ్ళు, చాలా గట్టి వాళ్ళు. వాళ్ళ పరిష్కారం చేయాలి. మేము సమ్మె పోవాలి, పోన్రి ఖరాబ్ చేయను. వాళ్ళు ఇచ్చిండ్రు, డేట్ ఇచ్చిండ్రు, డెడ్ లైన్ ఇచ్చిండ్రు. మీరు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగాలి, పిలుచుకోవాలి, సమస్య పరిష్కారం చేయాలి, పరిష్కారం చేసి న్యాయం చేయాలి. అంతేగాని ఎస్మా పెడతాం, పిస్మా పెడతాం అంటే ఎవడు భయపడతాడు? ఖచ్చితంగా కొట్లాడతారు, లేని గొడవలు అవుతాయి. ఇప్పటికే రాష్ట్రం ఇజ్జత్ పోయింది, ఇంకా ఇజ్జత్ పోతుంది. వాళ్ళ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన మేముంటాం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వివరించిన తీరు ఖచ్చితంగా ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు ఏదైతే అల్టిమేటం జారీ చేశారో వారి పక్షాన ఉంటాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలి, లేదంటే వారికి పోరాటానికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో లివిల్, టీ న్యూస్, హైదరాబాద్.